ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ లో ఉన్నాం. మనతోని మాగంటి సునీత గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చూస్తా ఉన్నా అభిమానం తండోపతండాలుగా అభిమానం కనబడతా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర శిల్పి, తెలంగాణ ఉద్యమాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన మహానాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల పోరాట యోధుడు, అట్లాంటి జాతిపిత కేసీఆర్ గారు బర్త్డే అంటే గర్వించదగ్గ విషయం. రాష్ట్రమే కాదు, దేశమంతా చేసుకుంటుంది తెలిసి. కేసీఆర్ ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా చాలా నిందలు అయితే తను మోసాడు గతంలో. ఇప్పుడు కూడా చాలా నిందలు వస్తా ఉన్నాయి. ఎట్లా వస్తా ఉన్నారు ఈ బీఆర్ఎస్ నేతలంతా? ఎంత నిందలు వస్తే అంత పైకి వెళ్తున్నాం అని అర్థం. పైకి ఎదుగుతాం. ఎంతైతే ఎన్ని తిట్లు అయితే తిడతారో, ఎంతైతే ఎన్ని మాటలు అయితే పడతారో, పడినాళ్ళని చెడ్డాళం కాదని శాస్త్రం ఉంది, పెద్దవాళ్ళు చెప్తారు. మన మంచికే అని, అంతా మన మంచికే అనుకోవాలి. అంటే ప్రతి నిత్యం కూడా తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ సాధించిన వ్యక్తి, 60 సంవత్సరాల పోరాటంలో ఆయన కూడా కీలక పాత్ర. అలాంటి వ్యక్తిని కూడా చస్తే బాగుండు, ఎప్పుడు అన్ని ఇలాంటి పదాలు కూడా మనం వింటా ఉన్నాం. శాపనార్థాలు కూడా వింటా ఉన్నాం. ఇవన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తాం? నిండు 100 ఏళ్ళు బలంగా ఉంటారని పెద్దలు చెప్పినట్టు ఎన్ని శాపాలు పెడితే అంత స్ట్రాంగ్ అవుతాము. అన్ని సంవత్సరాలు పెరుగుతూ ఉంటాయి మనిషికి. వాళ్ళ తిట్ల వీళ్ళకి దీవెనలు అంటారు. ఓకే, అంటే ఇంకేమన్నా ప్లాన్లు ఏమన్నా ఉన్నాయా ఈ రోజు? ఇంకా సెలబ్రేషన్ ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ మొత్తం ఒక టెంపుల్ వాతావరణం కనిపిస్తుంది. ఇంకేమన్నా ఉన్నాయా ఇట్లా? దాన్ని బట్టి మీకు అర్థమైంది కదా ఎలా జరుగుతున్నాయి, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, కేసీఆర్ గారిని ఎలా అభిమానంగా చూస్తున్నారు. ఇంకోటి మేడం, రాజకీయంలో మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా చూస్తూ ఉన్నారు. చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు కూడా కోట్ల రూపాయలు ఆఫర్ ఇస్తున్న కాంగ్రెస్ నేతలు కనబడతా ఉంది. కొంతమంది కూడా దౌర్జన్యం చేసి క్యాంప్ రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ రాజకీయాలు చూస్తూ ఉంటే? ముందు ఇంకా టైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తున్నాయా? ఎట్లా అనిపిస్తుంది? అధికార పార్టీ జనాల్ని భయపెట్టి మభ్యపెట్టి చేస్తున్నారు. రాజకీయాల్లో ఇది సహజం. మొన్న బై ఎలక్షన్ చూసారు కదా, భయంతో ఎట్లా ఉన్నారు, సేమ్ అలాగే రిపీట్ అవుతుంది మళ్ళీ. అంటే ఇలాంటి ఇంకా దౌర్జన్యాలు జరుగుతున్నాయి అంటారా తెలంగాణలో? మొన్న చూసారు కదా, జరిగినాయి కదా అన్ని, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి కదా అయిపోయినాక. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అడిగారు కదా, అందరు తిట్లు శాపనార్థాలు అన్ని చెప్తున్నారు అని అంటున్నారు. అందట్లో గర్వించదగ్గ మహామనిషి రోజు రోజుకి పైకి ఎదుగుతున్నారు. ఆ శాపనార్థాలే మంచిని పైకి తీసుకెళ్తాయి. అవే దీవెన్లు. ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోతారు, అక్కడనే ఉండిపోతారు, తన జీవితం మొత్తం ఆడనే ఉంటారు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే ఇదైతే ఇన్ని పథకాలు ఎట్లా పెట్టేవాళ్ళు? అక్కడ ఉండబట్టి ఆయనకి మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయేమో. దాన్ని చెడుగా ఎందుకు తీసుకోవాలి? మనం రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది. మనిషిని చెడు అనొచ్చు, మంచి అనొచ్చు. నీకు ఇష్టం లేకపోతే చెడుగా చూపించుకుంటావు, నీకు ఇష్టమైతే మంచిగా చూపిస్తావు. ఇలాంటి రాజకీయాల్లో ఎవరికి ఇష్టమైన పదాల్లో వాళ్ళు వాడుతూ ఉంటారు. దాన్ని మనం పట్టించుకోకూడదు. చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆరోపణలో బీఆర్ఎస్ నేతలు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నారు. అక్కడక్కడ కూడా కొంత అధికార పార్టీ కావచ్చు, వేరే పార్టీ వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అన్నట్టు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? ఎటువంటి ధైర్యం ఇస్తారు బీఆర్ఎస్ నేతలకి? ఎవ్వరూ భయపడరు. బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడాల్సిన అవసరమూ లేదు. భయపెట్టినా కూడా ధైర్యంగా నిలబడి ఇప్పటి వరకు ఉన్నారంటే అర్థమవుతుంది కదా ఎంత గట్టి వాళ్ళు, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని డెఫినెట్ గా వస్తుంది. మేమే వస్తాం కంపల్సరీ. మొత్తం రాష్ట్రం మొత్తం గులాబీ మేమే అయిపోతాం. జూబ్లీస్ లో రాష్ట్రం మొత్తం గులాబీ మయమే. జూబ్లీ హిల్స్ కాదు, జూబ్లీ హిల్స్ వస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రమే గులాబీ మయం అయిపోతుంది.